హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కాస్ట్వి కిచెన్. ఈరోజు మన కాస్ట్వి కిచెన్లో మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఈ పచ్చడి చేసుకోవడం చాలా సులభం అండి. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఈ పచ్చడి మనం పెట్టుకోవచ్చు. ఈజీగా మనకు 10-15 రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. మరి ఆలస్యం లేకుండా ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికన్నా ముందుగా మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 2 మామిడికాయలు అయితే తీసుకుంటున్నానండి. కొంచెం పచ్చిగా ఉన్నవి అలాగే పుల్లగా ఉన్నవి తీసుకున్నారంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాగిన పండ్లు తీసుకున్నారంటే అంత టేస్ట్గా ఉండదు పచ్చడి, కాబట్టి పచ్చి మామిడికాయలే తీసుకోండి. సో తీసుకున్న మామిడికాయల్ని శుభ్రంగా పైన కడిగేసి ఇలా పైన ఉన్న తొక్క అంతా కూడా ఇలా పీల్ చేసేసుకోండి. సో ఇలా 2 మామిడికాయలు కూడా పీల్ చేసేసుకోవాలి. సో తోలంతా కూడా తీసేసుకున్న తర్వాత దీన్ని తురుముకోవాలన్నమాట. నేను తీసుకున్న ఈ తురుములో పెద్ద హోల్స్ ఉన్న వాటిలో పైన పెట్టి తురుముతున్నాను. ఎందుకంటే స్లైసెస్ అనేవి కొంచెం పెద్దగా వస్తే మనకి పచ్చడి కూడా చాలా బాగుంటుంది, కాబట్టి నేను ఇలా పెద్ద సైజు పడే విధంగా తురుముకున్నాను. 2 మామిడికాయలు కూడా పీల్ చేసి స్లైసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు పెట్టుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని 1 కప్పు సాయంతో కొలుచుకుంటున్నాను. సో ఈ కొలుచుకున్న దాంతోనే అదే కప్ తోటి మిగిలిన మెజర్మెంట్స్ కూడా మనకు ఉంటాయి, కాబట్టి సో ఈ కప్పుతోటి మనం కొలిచి తీసుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ తురుము 4.5 కప్పు అయితే వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనము స్టవ్ మీద పోపు అయితే పెట్టుకుందాము. సో కడాయి పెట్టుకొని నేను తీసుకున్న కప్పుతోటి 1.5 కప్పు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపు అయితే చల్లారనివ్వండి. ఈలోపు మనం ఈ తురుములోకి కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం అయితే ఆ కప్పుతోటి 3/4 కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో కారం మీకు తక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్పు యాడ్ చేసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, కొన్ని వెల్లుల్లి, అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి కూడా వేసుకొని చక్కగా అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. సో నేను తీసుకున్న ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఈ పచ్చడికి. మీరు కొంచెం కారం తక్కువ కావాలంటే 1/2 కప్పు యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుంది, 1.5 కప్ అనేది. సో ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈలోపు పోపు అయితే చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పోపు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా కూడా చక్కగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. టైం కూడా ఎక్కువ పట్టదండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. మీరు వెంటనే కావాలన్నా కూడా తినేయచ్చు, చాలా టేస్టీగా వస్తుందండి. సో మీరు ఈ పచ్చడిని ఈజీగా 10 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మరి చూసారు కదండి, మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ మామిడికాయ తురుము పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరి ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.